రాజూరు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో 30 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఇక అంతర్వేది దేవస్థాన గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 17.33 కోట్లతో నిర్మించిన మంచినీటి పథకాన్ని 5 కోట్ల ఓఎన్జీసీ నిధులతో గుడిమెళ్లంక తాగునీటి ప్రాజెక్టు వద్ద ర్యాపిడ్ శాండ్ పిల్లర్ నిర్మాణానికి భూమి పూజ, అలాగే సకినేటిపల్లిలోని బోన్ నుంచి గూడుముల వరకు ఏటిగట్టుపై 5.5 కిలోమీటర్ల మేర 7.10 కోట్లతో నిర్మించిన రహదారికి భూమి పూజ వంటి కార్యక్రమాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అంతర్వేది అభివృద్ధికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించుకోతున్నారు. ముందుగా వారికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వారు అంగీకరించినందుకు నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తాను. మన కోనసీమ జిల్లాలో రాజులకు ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక దీవి. చుట్టూ వాటర్ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా తాగునీటికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి అపర భగీరథుల్లాగా మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేశారు. అలాగే మన హానరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఉన్న ఫండ్స్ తోటి ఇక్కడ మంచినీటి ప్రాజెక్టు, సాగునీరు, త్రాగునీరు అనే ఎటువంటి ఇబ్బంది కలగకుండా కోనసీమ జిల్లాలో పచ్చటి కార్పెట్, మనం కేరళ అనుకుంటాం, తర్వాత చూసుకుంటే కోనసీమ అనుకుంటాం. ఈ కోనసీమలో సాగునీరు, త్రాగునీరు, అలాగే వైద్యం, విద్య ఇటువంటి దాన్ని త్వరలో మేము చేరుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తాం. ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ రోజున ప్రారంభించాము, ఇది ఈ గ్రిడ్ పథకంలో ఒక ఇంటిగ్రల్ పార్ట్గా ఉంటుంది, ఒక స్టాండ్ బై అరేంజ్మెంట్ కింద ఉంటుంది. తప్పనిసరిగా ఏదైతే ప్రయోజనాలు 2 లక్షల పైచీలకు 2.5 లక్షల వరకు ఉన్న ప్రజానీకాన్ని అందరికీ కూడా మంచినీళ్ళు అందజేస్తామని, ఇప్పుడున్న పరిస్థితి